నాతో వైరం పెట్టుకున్నందుకే ఈ సీతారత్నాన్ని జైలు వరకు వెళ్లేలా చేశాను. నేను పొందాలనుకుంటున్న దానికి అడ్డొస్తున్న ఈ సీతారత్నానికి సపోర్టుగా నిలబడ్డ నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఎందుకిలా చేశానా అని నువ్వు కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. నీకేదైనా గొడవ ఉంటే అది నాతోనే. వస్తే నా జోలికిరా. నా పిల్లల జోలికి వెళ్లాలనే ఆలోచన కూడా చెయ్యొద్దు. నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? నిన్ను నీకు సహకరిస్తున్న ఈ అక్క చెల్లెల్ని జైల్లో పెట్టించి పరువు తీసి రోడ్డున పడేలా చేయకపోతే నా పేరు హంసే కాదు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. చూడు ఆవిడెలా వార్నింగ్ ఇచ్చి వెళ్తుందో. తను ఖచ్చితంగా అన్నంత పని చేస్తుందక్క. నా మాట విని ఇప్పటికైనా నీ నిర్ణయం మార్చుకో. మనం ఈమె కూతుర్లం కాదని ఒప్పేసుకుని తప్పుకుందామక్క. లేదు మహి, ఇంత దూరం వచ్చాక వెనకడుగు వేస్తే మనం ఓడిపోయినట్టే. అక్క, నేను మాటిచ్చినట్టు అమ్మ ఒడిని అమ్మకి అప్పగించాల్సిందే. అక్క, నీకెంత చెప్పినా అర్థం కావడం లేదు. నా మాటలేవి నీ బుర్రకెక్కడం లేదు. నాకు ఒకే ఒక్క మాట చెప్పు. నీకు నేను ముఖ్యమా, ఈ అమ్మ ఒడి ముఖ్యమా? మహాలక్ష్మి, అలా మాట్లాడతావేంటమ్మా? మీరేం మాట్లాడకండి. మహి, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వెయ్యకు. చెప్పక్క, నేనా అమ్మ ఒడా? అమ్మ ఒడే. ఎందుకంటే అమ్మ ఒడి అంటే అమ్మ. అమ్మ లేకపోతే మనం లేము. అలాగా? నీకు అమ్మ ఒడి ఎక్కువేమో, నాకు మాత్రం నువ్వే ఎక్కువ. అందుకే ఇప్పుడు హంస గారి దగ్గరికి వెళ్ళి మా అక్క వాళ్ళు చెప్పిందంత అబద్ధం, మేం సీతారత్నం కూతురం కాదని చెప్పేస్తాం. మహి, ఏం మాట్లాడుతున్నావు? లేదక్క, నన్ను ఆపకు, నేను వెళ్తాను. మహి 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 మహి, ఆగు మహి, నా మాట విను. లేదక్క, నేను ఎవరి మాట వినను. నేను ఇప్పుడే చెప్పేస్తాను. మహి, ఆగమంటున్నానా? లేదక్క, నేను ఇప్పుడే చెప్పేస్తాను. ఆగు ఆగు, పద.
అక్క నువ్వు నాతో రా. నేను చెప్పేస్తానక్క. చెప్పనా? అక్క ప్లీజ్ అక్క. మహి రా. ప్లీజ్ అక్క అర్థం చేసుకో. మాట్లాడుకుందామా? నా మాట వినక్క. లేనిపోని రావు. సమస్యలు వస్తాయక్క. నువ్వు వెళ్ళు. అక్క అక్క నా మాట వినక్క. ఇప్పుడు వెళ్ళవే. ఎక్కడికి వెళ్తావో ఎలా వెళ్తావో నేను చూస్తాను. అదేంటమ్మా అలా గదిలో పెట్టి గడియ పెట్టేశావు? తనెంత బాధపడుతుంది? ఏం పర్లేదమ్మా. లేదంటే ఇలాగే మొండిగా బిహేవ్ చేస్తుంది. కాసేపు అలా వదిలేస్తే తానే అర్థం చేసుకుని కామైపోతుంది. చిన్నపిల్ల అర్థమయ్యేలా చెప్పాలి గాని ఇలా చేయకూడదమ్మా. మహాలక్ష్మి, మహాలక్ష్మి లోపల నుంచి లాక్ చేసుకున్నట్టుంది. మహి, మహి, మహాలక్ష్మి, మహి తలుపు తీ. నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు. తలుపు తీయమ్మా. మహి చెప్పేది నీకే, తలుపు తీ. మహాలక్ష్మి, మహి, తనే ఆగాయిత్యం చేసుకోవడం లేదు కదా? నాకు చాలా భయంగా ఉందమ్మా. మహి, మహి ప్లీజ్ తలుపు తీ. అక్క మాట వినవా నువ్వు? మహాలక్ష్మి, తలుపు తీ మహి ప్లీజ్. మహాలక్ష్మి, డోర్ తీ మహి. హ, మహి, నాకంటే అమ్మ కూడా ఎక్కువ అన్నావు. మరి నా కోసం ఎందుకు అంత టెన్షన్ పడ్డావు? అక్క నీకు నేనే ఎక్కువ కదా? అవునా ఒప్పుకో. మహి నాకు నువ్వు ఎప్పుడూ ఎక్కువేనే. కానీ ఇప్పుడు మాత్రం మనిద్దరికీ అమ్మఒడి రుణం తీర్చుకోవడం ఎంతో ముఖ్యం. అందుకే నేను చెప్పినట్టు విను. అక్కంటే ప్రేముంటే అక్క చెప్పినట్టు వినాలి నువ్వు. మహాలక్ష్మి, అమ్మా తనకి నేను నచ్చ చెప్తాను. మహి, హాయ్ అన్నయ్య, గుడ్ మార్నింగ్. ఓకే బాయ్. హాయ్ విరాజ్, కూర్చో. హాయ్ ఆనంద్ గారు. హాయ్ స్మైలీ. ఏంటి బ్రదర్స్ ఇద్దరు చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నట్టున్నారు? ఏ చూడలేకపోతున్నావా? జస్ట్ ఏదో క్యాజువల్ టాక్ అంతే. ఆనంద్ గారు, నేను మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి స్మైలీ? అది ఓకే, యూ గైస్ క్యారీ ఆన్. ఐల్ సీ యూ లేటర్. విరాజ్, పర్లేదు, నువ్వు కూడా ఉండొచ్చు. నీ పర్సనల్స్ మధ్య నేనెందుకు? ఇది నా పర్సనల్ మ్యాటరే. బట్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఈ విషయం ఆనంద్ గారితో పాటు నువ్వు కూడా తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. ఏంటో చెప్పు స్మైలీ. చెప్పాక మీరు తప్పుగా అర్థం చేసుకోరు కదా? పర్లేదు, వీ కెన్ అండర్స్టాండ్. నువ్వు ఏం చెప్పాలనుకున్నా నిరభ్యంతరంగా చెప్పొచ్చు. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి నేను ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎక్కడో చిన్న డైలమాతో చెప్పలేకపోయాను. బట్ బట్ అది ఇంకా దాచడం తప్పు అనిపించి మీతో చెప్పాలని వచ్చాను. ఆనంద్ గారు, కాలేజ్లో నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. లవ్ అంటే తను లేకపోతే నేను బతకలేను, తనే నా జీవితం అనేంత డీప్ లవ్ ఏం కాదు. ఇట్స్ జస్ట్ అట్రాక్షన్ అంతే. ఆ తర్వాత తను నాకు కరెక్ట్ కాదని రియలైజ్ అయ్యి బ్రేకప్ చెప్పేశాను.
అంటే ఒక వ్యక్తి మీద కలిగిన ప్రేమ నిలబడాలి అంటే తన మీద ఓ నమ్మకం ఏర్పడాలి కదా. ఆ నమ్మకం నాకు మిమ్మల్ని చూసాకే కలిగింది. అందుకే